హాయ్ అండి అందరికీ. ఒక 1 ఇయర్, 1½ ఇయర్ బ్యాక్ మా చుట్టాల అమ్మాయిను వాళ్ళ హస్బెండ్ కలిసి నాకు కాల్ చేశారండి. అక్క, మేము ఒక దగ్గర మనీ ఇన్వెస్ట్ చేసాము. ఇంత ఇస్తారంట, నెల నెల ఇస్తారు. మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు నెల నెల మనకి ఎక్సెస్గా పే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉందా మీకు కూడా అన్నారు. నేను అడిగాను, పే చేశారు, అదే మీరు కట్టారా లేకపోతే కడుతున్నారా అని అడిగాను. ఇంకా కట్టలేదక్క, మా పక్క ఊర్లో అందరూ కట్టారు. వాళ్ళు చాలా వరకు ఇప్పటివరకు ఒక 5-6 నెలల నుంచి బెనిఫిట్ కూడా పొందుతున్నారు. మా ఊర్లో కూడా కొంతమంది కట్టారు. మేమే లేట్ చేసాము. సో మాతో పాటు మీరు ఏమైనా కడతారేమో అని కాల్ చేశాను అన్నారు. సో నేను అప్పుడు అడిగాను, ఎంత కడితే ఎంత ఇస్తారని. సపోజ్ మనం 1,00,000 కడితే కనుక నెల నెల వాళ్ళు 11,000 ఆర్ 12,000 పే చేస్తారు. అంటే 1,10,000 1,20,000 దాన్ని బట్టి ఇంట్రెస్ట్, అంటే మనకు 10 మంత్స్ తీరేలోపు అలా వచ్చిద్ది అని అడిగారనమాట. సో నేను అన్నాను, ఒక 10 మినిట్స్ మీతో మాట్లాడొచ్చా అన్నాను. చెప్పక్క అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అని అన్నాను. కాదక్క, వాళ్ళు నిజంగా ఇస్తున్నారు అని. ఓకే, ఇస్తారు, కొంతమందికి ఇస్తారు, స్టార్టింగ్లో ఇస్తారు, తర్వాత ఇవ్వరమ్మా. ఎవరికి రూపాయి ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడరు. నేను వేరే వాళ్ళని నేను అనట్లేదు, నేనైతే వేరే వాళ్ళకి ఇవ్వను అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత వాళ్ళు, కాదక్క చాలామందికి ఇస్తున్నారని చెప్పి మా తెలిసిన చుట్టాల్లోనే వాళ్ళ పేరు వాళ్ళు 2 లక్షలు కట్టారు, వాళ్ళు 5 లక్షలు కట్టారు, అలా చెప్పుకొచ్చారు. ఓకే అమ్మ, నేను కాదనట్లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఈవెన్ మనం వర్క్ చేస్తేనే మనకు శాలరీ సరిగ్గా పే చేయడానికి కూడా చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటిది ఎవరో వచ్చి మనకి ఏదో ఇస్తారని మనం నమ్మకూడదు. ఎందుకు ఇస్తారు, అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి అన్నాను. కాదు మనం చేద్దాము అని చెప్పేసి అన్నారు. నేనైతే చెప్పాను, నేను చెయ్యను, మిమ్మల్ని చేయమని చెప్పను, అలా అని చేయకూడదని చెప్పను. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు నిజంగా ఇచ్చారనుకోండి, అప్పుడు నన్ను పలానా ఆవిడ చెప్పింది అందుకని మేము కట్టలేదు అని మీరు ఫీల్ అవుతారు, కాబట్టి అది మీ ఇష్టం, కానీ కట్టకపోవడమే మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను. సో రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ అమ్మ వచ్చి నా దగ్గర బాధపడుతుందన్నమాట. ఆ రోజు నువ్వు చెప్పావంట, వాళ్ళు వినలేదు, ఒక 2 మంత్సే వాళ్ళు పే చేశారంటండి. అంటే 11,000 పే చేశారంట. అంటే 22,000 పే చేశారు 1,00,000లో, మిగతా అమౌంట్ చేయలేదంట. అంటే నేను అన్నాను, మరి ఆ కట్టించుకున్న వ్యక్తిని అడగొచ్చు కంటే, ఆ కట్టించిన వ్యక్తి ఏమన్నాడంటే, వాళ్ళు చెప్పారు మేము కట్టామండి, ఇప్పుడు చాలామందికి వచ్చాయి, అలా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కలెక్ట్ చేసుకోలేను కదా, ఇప్పుడు మీకు రాలేదు, వాళ్ళు బోర్డు తిప్పేశారు, అది ఇదని ఏదో చెప్పుకొచ్చారంట. సో ఇప్పుడు ఆవిడేమో లబోదిబో అంది. ఆమె ఇంకో మాట కూడా అంది, ఏమనంటే, వాళ్ళు మునిగిందే కాక నిన్ను కూడా ముంచుదామని చూశారు. నేను అన్నాను, నన్ను ముంచుతానని అనొద్దు, ఎందుకంటే వాళ్ళేదో పాపం లాభం పొందుతా పలానా అక్కకు కూడా చెప్తే తను కట్టుకుంటుంది అనుకున్నారు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఆ విషయం తెలుసుంటే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అన్నాను. సో నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి డబ్బులు ఇవ్వరండి ఫ్రీగా. ఏమంటారు, నా అభిప్రాయం అయితే అది. ఇప్పుడు మనం రూ. 10 ఇస్తే వాడు రూ. 8 తిరిగి ఇవ్వడానికే ట్రై చేస్తాడు, కానీ 10కి 12, 13 ఎందుకు ఇస్తారండి? ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరండి. ఈ బెట్టింగ్ యాప్స్ అని, అదని, ఇదని, మనీ ఇన్వెస్ట్ అని, ఇప్పుడు ఈ మధ్య కొంతమంది కంపెనీలు కూడా వచ్చినాయి. మీరు ఒక 2 జాయిన్ చేయండి, వాళ్ళ ద్వారా ఒక 5 జాయిన్ చేయించండి, ఈ అమౌంట్ మీకు ఇంతకాలంలో రిటర్న్ వచ్చిద్ది. దీని ద్వారా వాళ్ళలో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, గోల్డెన్ స్టేజీ, సిల్వర్ స్టేజీ, ఇంకేదో ప్లాటినం స్టేజెస్ అని ఉంటాయి. వాళ్ళు పలానా ఒక బెంజ్ కార్లో తిరుగుతున్నారు, ఆ కార్లో తిరుగుతున్నారు, అని సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో చూపించారు. మొత్తం చూసిన తర్వాత, అంటే మనం ఫస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలండి. ఇప్పుడు మనం ముందే మాకు తెలుసులే ఇట్లాంటి వాళ్ళు మోసం చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళకి తగ్గట్టు మనం వాళ్ళకు పోతే పోయిందో 15 మినిట్స్ టైం వింటాను, మొత్తం వాళ్ళ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తే ఓకే చూస్తానండి, ఓకే ఇలా సక్సెస్ అయ్యారా అని అంటాను. అన్న తర్వాత నేను అడుగుతాను, ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం కట్టామని వేరే వాళ్ళు కట్టాలని లేదు, ఎవరినో ఒకరిని కట్టి బలి చేయాలి, అప్పుడే మనకు లాభం వచ్చిద్ది. ఆడే 1 డే వాడు సరైన అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత బోర్డు తిప్పేస్తారు. అవునా కాదా? సేమ్ అలాగేనండి బెట్టింగ్ యాప్స్ కూడా. పెద్దవాళ్ళకైతే, అంటే పెద్దవాళ్ళు కూడా మోసపోతున్నారు, నేను కాదనట్లేదు. చిన్నపిల్లలు ఇంకా అండి, తెలిసి తెలియని వయసులో, లేదంటే అప్పుడే చదువులు అయిపోయి ఉద్యోగాలు దొరక్క ఏదో ఉన్న కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 10,000, ఒక 5,000, లేదా ఒక రూ. 1,000 ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు 2,000, తర్వాత ఆ 2,000 పెడతారు, నెక్స్ట్ డే ఆ 4,000 వస్తాయి. ఇంకా వాళ్ళకి ఆశ వచ్చింది, ఓకే మనకు జాబ్ లేకపోయినా ఇలా సెటిల్ అవుతామని చెప్పేసి ఒక్కసారి అమౌంట్ మొత్తం పెట్టేసరికి వాడు
రిటర్న్ అయిపోతాడు. అప్పుడు మనం ఎవరిని అడుగుతాం? ఎవరికి రూపాయి ఇవ్వరు. కష్టపడిందే ఏది మనకు రాదు. ఎవరికన్నా వచ్చింది వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. మనకెందుకు రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమందికి రాసిపెట్టి ఉంటది. లేదంటే ఇంకేదో కారణం అయ్యుంటది. అందుకే వాళ్ళకొచ్చింది. అందరికీ రావాలని ఉండదు కదా! అందరికీ ఆ అమౌంట్ రావాలని ఉండదు. ఎందుకు అనవసరంగా ఇన్వెస్ట్ చేయడం? పెద్దవాళ్ళైనా ఇప్పుడు పెద్దవాళ్ళకి అన్నీ తెలుసండి. మనం ఎంతో కష్టపడితేనే ఈ స్టేజ్‌లో ఉన్నాము. రూపాయి కష్టం అంటే ఏంటో తెలుసు. జాబు సంపాదించడం అంటే ఏంటో తెలుసు. అయినా సరే వాళ్ళు కూడా సరే వస్తుంది గదా! అంటే నేను తప్పనట్లేదు. మధ్య తరగతి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే రూపాయికి రూపాయి వస్తుందంటే అదే ఉంటది. పొదుపు చేసుకుందాం అన్న ఆలోచనతో ముందుకెళ్తామండి. కాదనట్లేదు. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని, ఇలాంటి మన మెంటాలిటీస్‌ని వాళ్ళు క్యాష్‌గా చేసేసుకుంటున్నారు. వాళ్ళు లాభం పొందడానికి మనలాంటి వాళ్ళతో ఇలా చేస్తున్నారు. ఫస్ట్‌లో ఇస్తారండి. ఒక 1 మంత్ ఇవ్వచ్చు, 2 మంత్స్ ఇవ్వచ్చు, 10 మంత్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక 10 మందికి ఇచ్చారనుకోండి, 10 మందికి ఓ 10 నెలలు ఇచ్చారనుకోండి, ఆ పదో నెల నుంచి ఒక 100 మంది జాయిన్ అవుతారు. ఈ 10 మందికి ఇచ్చింది వాడికి ఏ మూలకి రాదు. అవునా కాదా? వాడు ఇచ్చేస్తాడు. వాడు రూ. 10 ఖర్చు పెడుతున్నాడండి. వాడికి రూ. 100 వస్తుంది ఆ టైంలో. పెడతాడు డెఫినెట్‌గా. అది ఒక వాళ్ళది బిజినెస్ అనుకోవాలో, మోసం అనుకోవాలో మనం ఇంకేం అనలేము. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల అనవసరంగా జాయిన్ అయ్యి పేరెంట్స్‌కి చెప్పక అప్పులు చేసి ఇంకా భారమయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడతారు. అవునా కాదా? సరే ఒకవేళ మీరు తప్పు చేశారు తెలిసి తెలియని వయసు వెళ్ళండి. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఇలా చేశాను, అలా అయింది అని చెప్పండి. అవసరమైతే తిడతారు, కొడతారు తప్పేముందండి. వాడెవడో మోసం చేసినప్పుడు నువ్వు భరిస్తున్నావు కదా! ఇంట్లో వాళ్ళే కదా! కానీ మీరు చనిపోతే వాళ్ళు పడే బాధ ఎంతుంటదో తెలుసా? ఎంత నరకమో కదా! ఒకసారి ఆలోచించండి. ఇలా ఎవరు బెట్టింగ్స్ పెట్టమాకండి. ఎవరికి రూపాయి ఇవ్వరండి. ఎవ్వరు ఎవరికి ఇవ్వరు. అది చాలామందికి ఎక్స్‌పీరియన్స్. కాకపోతే ఏం చేస్తాం, మన పరిస్థితులు అలా ఉన్నాయండి. ఒక రూపాయి ఇస్తే మనకు ఉపయోగపడిద్ది, లేదా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడిద్దనో, ఇంకా దేనికనో మనం ఇలాంటి వాటి కోసం ఆశపడి ముందుకెళ్తాం. కానీ ఇలాంటి వాటినే వాళ్ళు అనువుగా చేసుకొని ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు. అవునా కాదా? మంచి మంచి కంపెనీలే తిప్పేస్తున్నారండి. ఎ ఎవరికి ఇవ్వరండి. సో, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఈ పాటికే ఇన్వెస్ట్ చేసి నష్టపోయి ఉంటే కనుక ఆత్మహత్యలు లాంటివి చేసుకోమాకండి. మీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలైతే గనక మిమ్మల్నే నమ్ముకొని ఉన్న పేరెంట్స్ ఉన్నారు. మీకోసం ఎంతో కష్టపడ్డారు. కొడితే కొట్టనియండి, తిడితే తిట్టనియండి. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మీకు తెలీదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదా? తిట్టలేదా? వాళ్ళ కోపం ఎంతసేపు ఉంటదండి? కొట్టినంత సేపు కూడా ఉండదు తెలుసా? మిమ్మల్ని కొట్టిన తర్వాత నుంచి వాళ్ళు ఆలోచించేది మీ గురించి. అయ్యో! అనవసరంగా కొట్టామే అని తెలుసా? కోపంలో కొడతారండి, తిడతారు, ఒక మాట అంటారు. కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు ఆలోచించేది మీ గురించే. ఏమైపోతారో, ఎలానో, వాళ్ళని ఎలానో సర్దుకుందాం, పోతే పోయినాయిలే డబ్బులు అని ఆలోచిస్తారు మీ పేరెంట్స్. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. ఇన్వెస్ట్ చేసే ముందైనా ఒకవేళ మోసపోతే మీ పేరెంట్స్ కానీ, లేదంటే మీ మీద ఆధారపడ్డ భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలున్నారు, టోటల్ ఫ్యామిలీ ఉంది మీకోసం. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు కానీ, లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఇలా మోసపోయాము అని మీ దగ్గరకు వచ్చి చెప్తే కనుక వాళ్ళని తిట్టండి. ప్రేమతో తిట్టండి. అంతేగాని వాళ్ళని తిట్టి అది చేసి, ఇది చేసి నువ్వు చావనైనా చస్తే బాగుండు అలాంటి పెద్ద పెద్ద మాటలు అనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మనీ పోతే సంపాదించుకోవచ్చండి. పోతే పోయింది. ఒకవేళ సంపాదించుకోలేకపోతే వదిలేసేయండి. ఒకవేళ మీ పిల్లలు దూరమవుతే, మీ ఇంట్లో వాళ్ళు దూరమవుతే మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు కదా! సో, మీకు తెలిసిన పరిధిలో అందరికీ చెప్పండి. మీ పిల్లలకి ఇప్పటి నుంచి మీరు చెప్పండి. ఇలా ఎక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దు నాన్న. ఎవరికి రూపాయి ఇవ్వరు. మేమెంత కష్టపడితేనో ఇది అని. ఎందుకంటే మీకున్న ఎక్స్‌పీరియన్సెస్ మీకుంటాయి గదా! మీరు ఎన్నో జీవిత పాఠాలను చూసుంటారు. ఆ పాఠాలన్నీ పిల్లలకి రంగరించి పోయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ లేట్ అయిపోయి ఉంటే గనక మీ పిల్లల్ని క్షమించండి. ఓకే నాన్న, పోతే పోయింది. ఒకసారి తిట్టినా సరే రెండోసారి పక్కన కూర్చొని మాట్లాడండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఉంటాను. బాయ్.